చిత్తూరు జిల్లా కుప్పంలో కోల్కతాలో వైద్యురాలపై జరిగిన ఘటనను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో కట్ట నుండి గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త నరేష్ మాట్లాడుతూ వైద్యురాలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, డాక్టర్లు, నర్సులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఒక డాక్టర్ అనేదే కాదు, ఒక మహిళ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా యువతగా, ముఖ్యంగా ఎవ్రీ యూత్ ఆఫ్ ఇండియా ఈ ఇన్సిడెంట్ ఖండిస్తున్నాము. ముఖ్యంగా మనం అనుకుంటున్నాం భారతదేశం పురోగతి వైపు, డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అనేసి, కానీ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ చూస్తే మనము దిగజారిపోతున్నాం అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యూత్ అందరూ కూడా ఒకే గళంతో ఈ యొక్క ఇన్సిడెంట్ ని తప్పకుండా ఖండిస్తున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్ జరగకుండా ఉండాలనేసి మన గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకోవాలనేసి గట్టిగా అందరి యూత్ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనకి చాలా బాధాకరమైన విషయం. రక్షాబంధన్ ఒక రోజు, ఈరోజు ఒక పక్క అయితే, ఒక పక్క మహిళల పైన అత్యాచారం జరిగింది మనకు అందరికీ తెలిసిందే. కోల్కతాలో వైద్య విద్యార్థి డాక్టర్ మౌమిత పైన పాశవికంగా అత్యాచారం చేస్తూ హత్య చేయబడింది మనందరికీ తెలిసిన విషయము. నిజంగా చాలా బాధాకరమైన విషయము. అంతేందుకు ఈరోజు రక్షాబంధన్ రోజు మన సోదరులు అందరూ బాగుండాలని మనం ఎంతో ఆనందంగా పండుగ జరుపుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం లేమని తెలుస్తుంది. మన తమిళనాడు బార్డర్లో ఉన్న కృష్ణగిరి తాలూకాలో ఈరోజు మధ్యాహ్నం 12 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసినట్టు ఈరోజు న్యూస్లో చూసాము. ఇది ప్రతి దేశంలో ఎక్కడో ఒక మూలన ఇది ఖచ్చితంగా మైనర్ బాలికల పైన కానీ మహిళల పైన అత్యాచారం జరుగుతూనే ఉంది. ఇది తీవ్రంగా ఖండించాలి. మనం ప్రజల నిర్భయ చట్టంని బాగా స్ట్రాంగ్గా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని ఏదైతే ఈ డాక్టర్ పైన జరిగిన ఈ అత్యాచారాన్ని మా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఈ రోజు ఆయన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ డాక్టర్లకి అదేవిధంగా మహిళలకి అండగా నిలబడమన్నారు. రక్షాబంధన్ రోజు మేమందరూ ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వమన్నారు. కాబట్టి ఈరోజు ఒక నిరసన ర్యాలీ మన మహిళలతో పాటు